సదాం హుస్సేన్ను అమెరికా ఎలా చంపేసిందో, అలాగే పుతిన్‌ను కూడా చంపేందుకు ప్లాన్ చేస్తోందా అంటే, అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా రష్యాపై అమెరికా ఓ అబద్ధపు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా నిషేధిత రసాయన బాంబులను ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని, అందుకు సంబంధించిన సమాచారం తమ దగ్గర ఉందని డచ్ నిఘా సంస్థ చెబుతోంది. అయితే ఇందులో నిజమెంత అన్నది ఎవరికీ తెలియదు. నెదర్లాండ్స్ నాటో కూటమిలో భాగం. అమెరికానే ఈ కూటమిని నడిపిస్తోంది. సో ఆ ట్రీటీలో ఉన్న దేశమైన నెదర్లాండ్స్తో ఇలాంటి ఆరోపణలు చేస్తోందని తెలుస్తోంది. సరిగ్గా సద్దాం హుస్సేన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇరాక్లో రసాయనిక ఆయుధాలు సద్దాం హుస్సేన్ తయారు చేస్తున్నాడనే అసత్య ఆరోపణలను ప్రచారం చేసింది. అబద్ధాలను చెబుతూ ప్రపంచాన్ని నమ్మించింది. సద్దాం వల్ల ప్రపంచానికి ప్రమాదమని చెప్పి అతడిని అరెస్టు చేసి ఉరి తీసింది. అయితే ఇప్పటి వరకు ఇరాక్లో ఒక్క రసాయన ఆయుధాన్ని కూడా పట్టుకోలేకపోయింది అమెరికా. సో ఇదంతా అబద్ధమని తేలిపోయింది. సరిగ్గా అలాగే ఇప్పుడు పుతిన్ కూడా ట్రంప్ మాట వినడం లేదు కాబట్టి అతడిని చంపేసేందుకు కెమికల్ వెపన్స్ను తయారు చేశాడనే అబద్ధాన్ని క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తోంది అమెరికా. మరి దీన్ని పుతిన్ ఎలా అడ్డుకుంటాడో చూడాలి.